తగ్గించుకొని జాగ్రత్తగా మా యొక్క నడవడికను మార్చుకొని హృదయము అన్నిటికంటే మోసకరమైందని తెలుసుకొని మా హృదయమును నాయన జాగ్రత్తగా పెట్టుకునేటువంటి స్థితిగతులు నేర్పించమని ఇదిగో వాక్యంలోనికి వెళ్తున్నాం నాయన. వాక్యము మీ బిడ్డలకు చెప్పాలంటే నా జ్ఞానము సరిపోదు. పరిశుద్ధాత్మదేవ మీ సహాయము అవసరము కనుక తండ్రి మీ సహాయం కూడా మాకు నేర్పించి నడిపించి నన్ను సాధనంగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన మరి నీ బిడ్డలు నాయన కేవలం వినువారుగా ఉండకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి తగిన రీతిగా మాటలు నాయన నా ద్వారా మీరు వినిపించమని నాయన తద్వారా సంవత్సరాంతము వరకు నాయన వారి యొక్క హృదయపు ఆలోచన భక్తి విధానము నీకు మరింత దగ్గరగా అవ్వడానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ దేవుని యొక్క మాటలు వినడానికి సంసిద్ధులని నమ్ముతున్నాను. దేవుని మాట వినటము అనేది చాలా అత్యవసరము. ఈ అత్యవసరము అని ఎందుకన్నాను అంటే మనల్ని పెంచి పోషించేది మనం తినే ఆహారం అనుకుంటాము, లేదంటే మనం బాగా పాటించే ఆహార నియమాలు అనుకుంటాం. కానీ అదంతా తప్పు, నిజంగా తప్పు. ఎందుకంటే ఫుడ్ బాగా తీసుకుంటున్న వాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ జిమ్స్లోనే చచ్చిపోతున్నారు. ఇది మనకు సాక్ష్యం. ఆహారం వల్ల కాదు మనం బ్రతికేది, ఆయన నోట నుండి వచ్చు నాట్ సింగిల్ వర్డ్. ప్రతి మాట అంటే 66 పుస్తకాల్లోని మాటల యొక్క తాత్పర్యం నీ హృదయంలోనికి వెళ్ళలేదనుకో నీ జీవితం అంతా ఎలా ఉంటుందో తెలుసా? వేషధారిగా ఉంటుంది. చెప్పాలి అనుకుంటావు, దేవుని మాట ఎవరికి చెప్పలేవు. రావాలి అనుకుంటావు, నువ్వే రాలేని దరిద్రపైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. నిలువెచ్చని జీవితంలో ఉంటావు. నిలువెచ్చని జీవితంలో ఉంటే దేవుడు ఏమన్నాడు? తొందరగా స్ప్లిట్ అవుట్ అయిపోతావు. దేవుని ఎదుట నుండి స్ప్లిట్ అంటే ఉమ్మి వేయబడితే కనుక మన స్థితిగతులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాం మనం అసలు? ఇక్కడ ఉన్నాము అంటే బికాజ్ ఆఫ్ గాడ్ గ్రేస్ కదండి. అందరూ ఏమనుకుంటాం? ఎలాగోలా నైట్ విషెస్ చెప్పేశాను, మెసేజ్లు పెట్టాను, అబ్బో సోషల్ మీడియాలో రెస్ట్ లేదు, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ బిజీ 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 కాల్స్, ఇబ్బంది అన్నీ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఆయన మాటలు మనకు సెంటిమెంట్ ఉంటుందండి. 31st నైట్ ఇక్కడ ప్రజెంట్ ఉండాలి, ఫస్ట్ కూడా ప్రజెంట్ ఉండాలి. ఈ రెండు కనుక మనం కవర్ చేస్తే జీవితాంతం అంతా ఎక్కడ ఉంటామంట? సంవత్సరం అంతా చక్కగా గుడికి మధ్యలో మిస్ కొట్టినా దేవుడు క్షమించేస్తాడు. ఈ గుడ్డి నమ్మకాన్ని తీసివేయాలి. దేవుని యొక్క ఆలోచన నేర్చుకోవాలంటే మీరు షాలేము మందిరంలో ఉన్నారు అంటే, ఇక్కడ మందిరంగా గ్యాదర్ అవ్వబడ్డారు అంటే గాడ్ మీకు ఇచ్చిన నూతన దయా కిరీటం +1+1 ఆఫర్స్ అంటే మనకు బాగా ఇష్టం కదా. సత్యాన్ని మరింత లోతులుగా తెలుసుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు ఏం చేయాలి? సద్వినియోగం, మంచి వినియోగం చేసుకోవాలి. మంచి ఫ్యాన్, మంచి లైట్, మంచి గ్యాదరింగ్, మంచి ఫుడ్, లోకపరమైన ఫుడ్తో పాటు ఆత్మీయంగా దేవుడు మరింతగా మీ సంఘానికి చెప్పించాలి అని అనుకుంటున్నారంటే ఏమిటో అర్థం చేసుకోండి. మాటలు చాలా అత్యవసరం మనకి. మాటలు అత్యవసరం. ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అండి? ఆక్సిజన్ ఎప్పుడు అవసరం? నిత్యము అవసరమే. కానీ పీల్చుకోలేకపోతున్నాం. సిలిండర్ ఎప్పుడు పెడతారు? రోగిగా ఉన్నప్పుడు పెడతారు. పీల్చుకునే క్యాపబిలిటీ నీ శరీరం కోల్పోయినప్పుడు పెడతారు. అది ఎంత అవసరం ఆక్సిజన్ పెట్టుకోవడం అనేది. మీరు శరీరపరమైన ఆహారము, శరీరపరమైనటువంటి ఆక్సిజన్, శరీరపరంగా వస్త్రములు అని ఎంత ప్రయారిటీ అనుకుంటున్నారో అంతకు మించి వాక్యం కూడా చాలా చాలా అత్యవసరం. కానీ శరీరం ఏం చేస్తుంది చెప్పనా? ఏంటి చెప్తూ ఉంటే నిద్ర వస్తుంది, బజ్జో అంటది. ఏం చెప్పారు అక్క అంటే ఏదో బాగానే చెప్పారు. ఎవరు అడిగినా ఏమంటారంటే బాగా చెప్తావు అంటారు. బాగా చెప్తావు అంటే ఉపయోగం ఏంటి చెప్పండి నాకు? బాగా చెప్పడం వల్ల నీ హృదయం మారాలి. నీ హృదయం మారిన తర్వాత ఇంకొక ఆత్మ ఇక్కడికి వచ్చి నిలబడాలి. దేవుని రాజ్యంలో ఇంకొక ఆత్మ చేర్చబడితే పరలోకంలో పండుగ. అర్థమవుతుందా? ఆనందం అంతే కదా. పండగ అంటే ఆనందం. ఆనందం మనం దేవునికి ఇచ్చే ఛాన్స్ ఎక్కడుంది? భూమి మీద నీ ద్వారా నా ద్వారా ఉంది. నీ ద్వారా నా ద్వారా జరగవలసిన పనిని ఈ లోకపు యొక్క అన్ని అట్రాక్షన్స్ నీకు చూపించేసి బాగా సెటిల్ అవ్వటం, బాగా తినటం, బాగా లగ్జరియస్ గా లైఫ్ లీడ్ చేయడం, లేదంటే బాగా సంపాదించుకుందాం,
ఎట్లా అన్యాయం చేసైనా సరే, అన్యాయపు సిరి అని చెప్పేశాడు బైబిల్. ఎక్కడ చెప్పబడదు డబ్బు గురించి, దాని అసలు రూపం చెప్పబడిందే బైబిల్లో. సిరి అంటే సంపద. సంపద ఎప్పుడు అన్యాయం చేసేదనట. కాబట్టి ఈ అన్యాయం నీకు చేస్తుందని నువ్వు గుర్తెరిగితే నువ్వు వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటావు. వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలిసినప్పుడు మందిరంలోనికి వచ్చి పడిపోతే చాలునైనా దివారాత్రంలో ఆయన మాటను ధ్యానించుకుంటే చాలు అంటున్నాడు. అదే అంటున్నాడు చూడండి, కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనలు 42వ కీర్తన 42వ కీర్తన తీయండి. బైబిల్ అందరూ తీయండి, రాసుకోవడానికి ప్రయత్నించండి. 42వ కీర్తన 4వ వచనం చూడండి. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగి. ఈ ఎక్స్పీరియన్స్ మేము ఫేస్ చేసాం అన్న వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు దావీదు గారు ఏం చెప్తున్నారు? బట్టలు ఇచ్చావు, థ్యాంక్ యూ అంటే ఈ మాటలే చెప్తారండి, మాకు అందుకే రాబుద్ది కదా అంటారు. ఏ విధంగా జ్ఞాపకం చేసి, ఎందుకు తన హృదయం కరిగిపోయిందట? జన సమూహము, ఆ జన సమూహం అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన జన సమూహం కాదట. పండగ చేస్తున్నారు. దేని విషయమే పండగ? తిని త్రాగి లేచి ఆడుదామనేటువంటి పండగ కాదట. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను కలిసి వెళ్ళాను. వెళ్ళి ఏం చేశానంటే సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు. ఎందుకు స్తోత్రములు చెల్లించాలి? ఎందుకు స్తోత్రం చెల్లించాలి? నిన్నిక్కడ సజీవంగా నిలబెట్టాడు. ఇది ఎవరన్నా ఇస్తారా? ఎవరిస్తారు చెప్పండి? మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వగలరా? మీ పేరెంట్స్ ఇవ్వగలరా? జన్మను మాత్రం ఇవ్వగలరు, ఆయుష్ను వాళ్ళు ఇవ్వలేరు. కాకపోతే చాలా మంది మన బర్త్డేస్ రోజు వెళ్ళి బ్లెస్సింగ్ 100 ఏళ్ళు చిరంజీవిగా బ్రతుకున్నాయని అంటాడు. ఇవ్వమనండి 100 ఏళ్ళు ఫ్రీగా. టారిఫ్, బిఎస్ఎన్ఎల్ టారిఫ్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇంత టారిఫ్ అయిపోగానే ఏమవుతుంది? పోతుంది, ఫోన్ పనిచేయదు. అట్లాగే నీకు ఆయుష్ని ఇచ్చేది ఎవరు? మరి పరిగెత్తుకుంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. అందుకే స్తోత్రములు చెల్లించుచు నేను కాకుండా నేను కూడా కలిసి వారిని దేవుని మందిరమునకు నడిపించిన సంగతి. ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నాడు. శాలేం మందిరమా? అందరూ వినండి. నేను మందిరానికి నడిపించాలి. అలాగే మందిరమునకు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకుంటే నా హృదయం, ఎందుకునైనా నన్ను ఎంచుకున్నావు? నీ యొక్క నామ స్మరణ చేయడానికి అనేక మందిని అయినా కాకపోయినా కొంతమందినైనా నీ యొక్కకు నేను నడిపించానా? ఇది చాలు నా జన్మ ధన్యత అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. అదే కీర్తన గ్రంథము 27వ కీర్తన చూడండి. 27వ కీర్తన 4వ వచనం చూడండి. మీరు అడిగారా? ఏంటి న్యూ ఇయర్ డెస్టినీ ఏంటని మాట్లాడుకున్నారా? ప్రేయర్ చేసుకున్నారా దేవుని సన్నిధిలో? మాకేం మార్పులు ఉండవు, ఎదుటోళ్ళు మారాలని, ఎదుటోళ్ళు ఏదో లోపం ఉందంటే అది ఎత్తి చూపించి హైలైట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దానిని వెదకుచున్నాను. అడిగిన తర్వాత మర్చిపోలేదట. మీకు వస్తాయి కదా, ఏమంటే ప్రామిస్ కార్డులు వస్తాయి కదా, చూసుకుంటారు, మురిసిపోతారు. ఒక్క ప్రామిస్ కార్డులో నెగిటివ్ కార్డు పెట్టాల్సింది, తెలిసిపోయేది ఎవరి విశ్వాసం ఎంతో. నిన్ను ఆశీర్వదిస్తానంటేనే ఉండే విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటాడా? అస్సలు. కష్టమైన, నష్టమైన, బాధైనా, వ్యాధైనా, రోగమైనా, ఇంకేమైనా సరే నేను మాత్రం నిన్ను వదలను అనుకునేవాడు ఆయనకి ఇష్టమా? బాబోయ్ నువ్వు ఆశీర్వదిస్తూ ఉంటానైనా, లేకపోతే నీకు నాకు ఎనిమి అనే వాళ్ళు అంటేనే ఇష్టమా? చెప్పండి. వరాన్ని అడిగి వెతుకుచున్నాడట ఆయన. వరమును అడిగి వెతుకుచున్నాను. ఏమిటి నాయన అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో జస్ట్ అటెండెన్స్ ఇచ్చి వెళ్ళడానికి కాదు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. జస్ట్ రిఫరెన్స్ పోటీ చదవడానికి కాదు, ధ్యానించటం. మీరు నిజంగా విశ్వాసులైతే వాక్య
చెప్పిన తర్వాత రాసుకోమనేది అందుకే కాబట్టి మందిరం అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ఒక్కసారికి 2 సార్లు రిఫరెన్స్లు చదువుకొని చూద్దాం. దేవుడు మీతో వేరే రకంగా మాట్లాడతారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని విధాలుగా వాక్యం చెప్తున్నా ఎవరి స్టైల్లో వాళ్ళకు ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? నీతో ఇలా ఒకళ్ళు చెప్పించాలి, నువ్వు వెళ్ళి ఇంకొకరికి ఈ వాక్యాన్ని వేరేగా చూపించాలి. అలా ఎవరైనా ఏ విధముగానైనా మందిరంలోనికి పట్టబడాలి. అక్క నువ్వు వండుకోరు అని ఎందుకంటావు? అన్న నువ్వే చెయ్యి, ఇది పని నువ్వు చేస్తేనే బాగుంటుందని ఎందుకంటారు? ఎవరి స్టైల్ ఆఫ్ వర్క్ వాళ్ళది. అందుకే వస్తువుతో సహా కొరింథీ పత్రికలో అంటాడు, ప్రతి వస్తువు దాని పని నిమిత్తము చేయబడ్డాయి, ఇంక్లూడింగ్ రాయి. రాయి గురించి మంచి పాఠం ఉంది చూడండి మీరు యూట్యూబ్లో. అదే సాక్ష్యం. మీరు ఇలా కూర్చున్నారు కదా, దూలాలు కూడా చెప్పేస్తాయి. సో అండ్ సో డేట్లో వాళ్ళు కమిట్మెంట్ అయ్యి వచ్చారు డాడీ. మన లాంగ్వేజ్లో చెప్తున్నా, దేవుడి లాంగ్వేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో మనకు తెలియదు. నువ్వు ఏ భాషలో మాట్లాడినా, ఏ భాషలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి సకల భాష కోవిదుడు. ఆయన లోకంలో మనుషులు కొన్ని భాషలు వస్తే కొన్ని భాషలు కోవిదుడు. సకల విద్యావంతులు కాదు ఆయన, సుప్రీం. ఆయన సుప్రీం కదా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా. ఈ కమిట్మెంట్ చేసుకున్నారా? ఈ కమిట్మెంట్ చేసుకున్నారా? ఏమ్మా రాలేదనిపించుకోకూడదు నాయన. పాస్టర్ గారు నాకు ఎదురయ్యి ఏంటమ్మా ఈ రోజు రాలేదనే మాట నేను అనిపించుకోకూడదు. ఆ కమిట్మెంట్ తో నేను మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అసలు ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో. అదేంటి మనం మన ఇంట్లో ఉండాలనుకుంటాం కదా, నివాసం ఎక్కడ చేయాలనుకుంటామండి? మన ఇంట్లో కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? యెహోవా మందిరములో. మరి జీవిత కాలం అంతా అంటే రోగం రాకుండా ఉండదా? కష్టం రాకుండా ఉండదా? ఇబ్బందులు రాకుండా ఉండవా? అయినా సరే లోతులు వెతకండి, బైబిల్లో లోతులు వెతకండి. అయినా సరే నీ మందిరంలో ఉండటం నాకు క్షేమం. ఆలోచించారు ఇప్పుడు? ప్రార్థన చేసుకోండి, ఇక నుంచి మాట్లాడుకోండి దేవునితో. మీరు ఒకరి ప్రార్థన కాపీ చేయొద్దు, ఒకరి మాటలు కాపీ చేయొద్దు. దేవుడు నీతో స్వయంగా మాట్లాడతారు. అంత సమీపంగా ఉంటాడు ఆయన. అన్నాడా లేదా? నేను అందరికీ సమీపంగా ఉండేవాడిని, కానీ చిన్న హింట్ ఇచ్చాడు. విరిగి నలిగిన హృదయానికి నేను ఆసన్నుడని. మరీ దగ్గరగా ఉంటాడు. నేనేంటి నాయన, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా జాబ్ చేస్తున్నాను, కావాలంటే ఎంత ఇస్తాను అంత ఇస్తాను అని పరిచయం లాంటి క్యారెక్టర్ మనలోకి వచ్చేసింది అనుకో, బాబాయ్ నీతో నాకు డేంజర్ రా. ఎందుకంటే వాడు నీ తండ్రి యొక్క అపవాది లాంటి వాడు. వాడినే తండ్రి అనుకుంటున్నావు కాబట్టి వాడి లక్షణాలు వచ్చేసింది. వాడు కూడా వేషధారి. ఎవరి సన్నిధిలో ఉన్నారు? ఏమంటే పాపం ఎక్కడ పుట్టిందండి? భూమి మీద అనుకుంటున్నారా? పరలోకంలో పుట్టిందండి బాబు. దేవుడు స్వయంగా ఉన్నప్పుడు, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు, దేవుడు సన్నిధి ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు దేవదూతలో పుట్టింది. ఎంత డేంజరో చూడండి. అందుకే దేవుడు మనకి హింట్ ఇచ్చేశాడు. నీ హృదయము ఏమన్నాడు? అక్క నేను చాలా మంచివాడిని అన్నాడా? నీ హృదయం చాలా మంచిదిగా అన్నాడా? మోసంలో నీ హృదయం. నమ్మమాక నీ హృదయాన్ని. ఒకప్పుడు బాగా మాట్లాడుతుంది, తర్వాత నేను చాలా చెడ్డవాడిని పబ్లిక్ లో చేస్తుంది. అది దేవుని మనిషిని, అంటే దేవుని యొక్క సత్తుని ఏం చేయాలంటదంటే వాడిని ఎట్లాగైనా నాతో పాటు నరకానికి, దానికి ఫిక్స్ అయిపోయిందండి. నరకం ఎవరికి? సాటానికి కదా. మరి దాంతో పాటు అది మనల్ని తీసుకువెళ్ళిపోవడానికి గోల్ చేసుకున్నప్పుడు దానికి చిక్కకుండా ఉండాలి అంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ పాదాలకి ఏంటిది? దీపం. టార్చ్ లైట్ అనుకో, మాకు టార్చ్ లైట్ ఉన్న కింద పడతాం మనం. నిజం అది. ఫిజికల్ గా చేతిలో వెలుగు చూపించేది ఉన్న పడిపోతుంటే, ఆత్మీయంగా నీకు వాక్యం లేకపోతే లోకంలో ఎలా ఎదుగుతావు? లోక మాలిన్యం అంటే ఒక్కసారి అంటుకుంటే పోదు. అనుక్షణం జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అదే కీర్తనలు 40వ అధ్యాయం చూడండి. కీర్తనలు 40వ అధ్యాయము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు ఏం కావాలంట? ఎవరికి ఉంది? అరగంటలో ముగించేయాలి. ముగించకపోతే మన సహనం కోల్పోతాం. అర్థమవుతుందా? యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి. అమ్మో, దేవుడు మనకి
దేవుడికి చెవొగ్గుతాడా? మళ్ళీ మన కూడా వింటాడా? ఎంత ఎంత మంచి దేవుడు అండి. ఏదైనా విషయం చెప్పింట్లో ఒకసారి ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు. పదే పదే చెప్పు, దేవునికి చెప్పి చూడు, అది బాగా వింటాడు. మనుషులకి దేవుడికి అది తేడా. ఏమంటున్నాడు? ఆయన నాకు చెవి యొగ్గి నా మొరను ఆలకించను. ఎందుకు ఆలకించాడు అంటే చెప్తున్నాడు. రెండవ వచనం, నాశనకరమైన గుంట. నాశనకరమైన గుంట ఏది? ఈ లోకమే. నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తాడని చెప్తూ 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. 10వ వచనంలో, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకోను. ఈ కమిట్మెంట్ చేశారా మీరు? దేవుడు మిమ్మల్ని రక్షించింది, దేవుడు మిమ్మల్ని కాపాడింది, ఆత్మీయంగా రక్షణ వస్త్రాన్ని ఇచ్చింది. నోరు మూసుకొని ఇంట్లో ఉండటానికా? ఉండవు. హృదయం మండాలి నీకు. హృదయం మండటం వల్లే అపోస్తులుగా ఉన్న మొదటి ప్రారంభ దశలో పేతురు గారు బోధ చేస్తే హృదయం మండిపై 3000 మంది టపా 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 బాప్తిసం ఇచ్చేది ఆయన అన్నట్ట. మనం అసలు మన హృదయం మండే మాటలు మాట్లాడుతున్నా, హృదయం నొచ్చుకునే మాటలు మాట్లాడతామా? ఎక్కడన్నా చెప్పు, మేము మారం. ఎందుకంటే మా కొవ్వింది ఒకటి ఉండదు, మా బాడీ అనుకోకండి, దేవుడు చూసేది ఒకటి ఉండదు. హృదయము క్రొవ్వింది, అందుకే వినుటకు మట్టుకు వింటాం. వినసొంపుగా ఉందని వింటాం, కానీ ఆలోచన చెయ్యరు, పాటించరు. ఏమంటున్నాడు? నేను నా హృదయంలో ఉంచుకొని ఊరక ఉండలేదు, నీ సత్యమనగా వాక్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తాను. నన్ను ఎలా రక్షించావు నాయన? నా బలహీనత ఇంట్లో ఒకటి చెప్పానంటే, నా రోగం గురించి ఒకటి చెప్పానంటే చిరాకులు పరాకులేనాయనా, కానీ నా బాధని అర్థం చేసుకునేది నువ్వే. అసలు నేను పాపినైనా నేను క్షమించేసానుకో, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను అంటూ నాకు రక్షణనిచ్చింది నువ్వు. ఎలా నోరు మూసుకొని ఉండగలనైనా ఇంత క్షమించిన నువ్వు? నేను నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను ఎంతగా కాపాడాడు. ఏమండి, ఈ సంవత్సరంలో మేము ఏ రోగం బాధపడలేదన్న వాళ్ళు అక్కడ ఉన్నారా? అందరము పడదాం, అందరూ ఇంక్లూడింగ్. ఇప్పటికీ మనలో రోగం ఉందా లేదా? ఆ రోగం ఉన్న మనల్ని కాపాడింది ఎవరండి? అదే దేవుని కృప. ఎంతో మంది పస్తులు ఉన్నారు, ఎంతో మందికి ఫుడ్ దొరకటంలా, కానీ నువ్వు 3 పూట్ల తిన్నావా లేదా? అది దేవుని కృప. ఎంతో మందికి ఉద్యోగాలు లేవు, ఎంతో మందికి ఉద్యోగం ఉన్న వాళ్ళని సరిగ్గా నిర్వర్తించుకోక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, కానీ నిన్ను పోషించాడా లేదా దేవుడు? అదే దేవుని కృప. అసలు ఎట్టా ఉన్నా కానీ లోకంతో నిన్ను వేరు చేసి ఇక్కడ కూర్చోబెట్టాడా లేదా? అది దేవుని కృప. ఈ కృపను ఎలా నోరు మూసుకొని ఉండగలమండి మనం? నీ కృపను సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని ఎలా మరుగు చేసుకుంటాను నాయనా? ఇదిగో కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాను నాయన నీకు. ఇక నేను ఈ లోకంతో వేరైపోయి నీ కోసం బ్రతికేస్తాను. ఈ కమిట్మెంట్ చేసుకోండి. నూతన సంవత్సరము అంటే ఏమిటనుకున్నారు? ఇక్కడ అన్ని కిరీటాలు, దయది ఇచ్చిన కిరీటం. దయా కిరీటం ఎవరిచ్చారు? అమ్మిచ్చిందా? నానిచ్చారా? ప్రెసిడెంట్ ఇచ్చారా? లేకపోతే సీఎం ఇచ్చారా? పిఎం ఇచ్చారా? మీ అధికారి ఎవరన్నా ఇచ్చారా? చెప్పండి. మీరు సజీవంగా ఉండటానికి ఏ అధికారి హెల్ప్ చేశాడు? ఒక్క దేవుని. ఒకవేళ వాళ్ళు ఏ ఫెసిలిటీస్ చేసినా ఆయుష్ భూమి మీద ఉంచాలనుకునేది ఎవరు? ఏ అధికారి కాదండి, దేవుడు మాత్రమే. దేవుడు అనుకున్నాడు కాబట్టే నువ్వు ఈ నూతన సంవత్సరాన్ని చూసావు. అందుకే దయా అనే కిరీటాన్ని నీకు ఇచ్చారు. ఎంత వాల్యుబుల్ లైఫ్ తెలుసా మంది? దేవుడిచ్చిన దయ అది కిరీటంగా ధరించుకున్న మనము నోరు మూసుకొని ఉంటే, ఆయన సత్యమును గురించి, ఆయన బాహుళ్యమును గురించి చెప్పకుండా ఉంటే, నీకు ఆయుష్ మళ్ళీ ఇవ్వాలా? ఆహారం మళ్ళీ పెట్టాలా? వస్త్రాన్ని మళ్ళీ ఇవ్వాలా? అవసరం లేదు అని ఆయన అనుకుంటారు. అందుకే నేను ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం. ఏమిటో మళ్ళీ చదవాలి ఇద్దరు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయండి నాయన. అది జ్ఞానం
ఏనాటి ఆహారం అనాడి అని చేస్తున్నావా? ఏమని చేయాలట? జ్ఞాన హృదయము నిమ్ము. మళ్ళీ చదవాలి. మాకు జ్ఞాన హృదయము నిమ్ము, మా దినములు లెక్కించుటకు. అది నూతన సంవత్సరంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటట? మారు మనస్సు కలిగితే నీ దినాల కౌంట్ నువ్వు తెలుసుకుంటావు. అంటే ఇప్పుడు నీకు లిఖించబడిన సంవత్సరాలలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది కాబట్టి పండుగ కన్నా జ్ఞాన హృదయం ఉంటే నీలో భయం పెరుగుతుంది. అవునా కదా? ఇంకెన్నాళ్ళు ఉందో అసలు డే ఆఫ్టర్ ఉంటానా? దావీదు గారి కాలంలో బెత్తెడు అన్నాడు, నీతి ఆవిరి అన్నాడు. తర్వాత ప్రసంగి గారు ఏమన్నారు? ఏ రోజు ఏమి సంభవించునో తెలుసా? ఏ రోజు ఏం సంభవిస్తుందో నలుగురికి తెలుస్తుందా? మరి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని నీకు టెన్షన్ ఉండాలా? లీజర్గా నిద్రపోవాలా? ఓరి సోమరి, ఎక్కడికి వెళ్ళు? అంటే చిన్న జీవితంలో మనం చెప్పించుకోవాలి, ఖచ్చితంగా చెప్పించుకోవాలంట. ఎందుకంటే మనలో సంవత్సరాలు పెరిగే కొంది మనలో నిర్లక్ష్యం పెరిగిపోద్ది. ఈ సంవత్సరం బాగా బతికేశాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా బతికిస్తాడు దేవుడు. ఆ హోప్తోనే వస్తామండి మనందరం. అవునా? మీకు అర్థమవుతుందా? కానీ నెక్స్ట్ ఇయర్లో ఏ డేట్లో ఎవరి అంతం రాసిందో చెప్పగలమా? మరి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా లేదా? ఆలోచన కలిగి బ్రతకాలా లేదా? అందుకే జ్ఞాన హృదయం కావాలి. జ్ఞాన హృదయం పెట్టుకుని నేనేం చేయాలంట? ఆయన పోషించే దేవుడు. అందుకే చూడండి, ద్వితీయోపదేశ ఖండము, దానికంటే ముందు ఆది కాండము 48వ అధ్యాయము, ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనం. యోసేపును దీవించి ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. పుట్టినది మొదలుకొని ఎవరు నేను పోషించింది? మనమైనా మా డాడీ పోషించాడు, మా మమ్మీ పోషించాడు. వాళ్ళకి మనసు ఇచ్చింది ఆయన. లేకపోతే నువ్వు నేను అనాథులమే కదా. అవునా కదా? ఎంతమంది అనాథులు అమ్మ నాన్నలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే నిన్ను పెంచింది, పోషించేది ఎప్పటి నుండి? పుట్టినది మొదలుకొని. పుట్టినప్పుడు నువ్వు ఏం ఫీడ్ తింటావు? మదర్ దగ్గర తింటావు ఫీడ్. ఆ మదర్కి ఆ గ్లాండ్స్ లో ఆ లిక్విడ్ ఉంచింది ఎవరు? వైట్ బ్లడ్ ఉంచింది ఎవరు? మీరు మిల్క్ అనేది వైట్ బ్లడ్డే కదా. అది ఉంచింది ఎవరు? అది కూడా బైబిల్లో రాయించాడు ఆయన. అది ఉంచిని నీకు వెళ్ళగానే ఫుడ్ లిక్విడ్ లో ఇచ్చి ఇప్పుడు ఏం తినేస్తావు? బీన్స్, బోన్స్ అన్ని కలిపి తినేస్తాం కదా. అప్పటి వరకు పోషిస్తున్నది ఆ దేవుడు. ఆ దేవుడు నిన్ను పోషిస్తుంటే ఇవాళ టైం లేదు జాబ్ ఉంది, ఇవాళ టైం లేదు పని ఉంది, ఇవాళ టైం లేదు చుట్టాలు వచ్చారు, ఇవాళ టైం లేదు. రాని వాళ్ళు ఎంతమంది? సిద్ధపడని కన్యకలు ఎక్కువైపోతున్నారు సంఘాల్లో. సిద్ధలో ఏముండాలి? అది నూనె అంటే వాక్యము. వాక్యము ఉండాలి అంటే జ్ఞాన హృదయం కావాలి. అర్థమైందా? నిన్ను పోషిస్తుంది ఎవరు? అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. అందరూ వండలేని చేసుకోండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరేం చేసినా సరే, భోజనం చేసినా పానం చేసినా ఏమి చేసినను సమస్తము టోటల్ థింగ్ ఎవరి కోసం చేయాలి? దేవుని మహిమ కొరకు మాత్రమే సంగమా చేయాలి. నాకు మొక్కే లేదంటే కక్కే లేదంటే ఈ మాటలు సంఘాల్లో ఉండకూడదు. అర్థమైందా? పోషించేది పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు నేను పోషించేది ఆయన. సో నువ్వు ఏం చేయాలన్నా, ఎలా ఉండాలన్నా, పానము చేసిన, భోజనం చేసిన, అసలు ఇంకేం చేసినా దేవుని మహిమ కొరకు మాత్రమే చెయ్యాలి. దేవుని మహిమ కొరకు చేయకుండా నువ్వు ఫుడ్ పానము ఏం చేసినా వేస్ట్ ఆఫ్ ది లైఫ్. నీ దినములు లెక్కించడం నేర్చుకోవటం లేదని అర్థం అన్నమాట. అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని
ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి అది ఏ విషయంగా మనల్ని క్షమించాడు చెప్పండి. ఈ ఇయర్లో మనం ఎన్ని చేసుంటామండి తప్పులు. తెలిసి చేసాం, తెలియక చేసాం, సోమర్థనం వల్ల చేసాం, అమాయకత్వంగా చేసాం, అసలు ఇది తప్పని తెలియకుండా చేసుంటాం. ఎన్ని తప్పులు చేసుంటాం. ఆయన పని నిమిత్తం భూమి మీదకి వచ్చిన నీవు నేను ఏ విషయాల్లో ఆయన్ని బాధపరిచామో కదా, పరిచే ఉంటాం. పరచలేదు నాయన, నేను దోషిని కాదు, నేను నిర్దోషిని అన్నావా, నువ్వు అబద్ధికుడు. అది మళ్ళీ చెప్పాడు దేవుడు. యోహాను పత్రిక మొదటి పత్రికలో ఉంటారు, చదువుకోండి. మనము పాపాత్ములమే, కానీ ఆయన దేని చేత మనల్ని క్షమించాడట? కృపాతిశయమును బట్టి క్షమించాడట. అందుకే నిర్గమాకాండంలో యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. లాస్ట్ మాటలు వెరీ వెరీ ఇంపార్టెంట్. 55వ అధ్యాయం అందరూ తీనిండమ్మా. 55వ అధ్యాయము 1వ వచనం. మీరు వచ్చి కొని భోజనము చేయండి, రండి. రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయడానికి. అవన్నీ చదువుకుంటూ 11వ వచనంలో చదవండి. 11వ వచనంలో నిష్ఫలముగా నా యొద్ద మరలక, అంటే మీరు వచ్చి ప్రయోజనం లేకుండా ఉండకండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నిష్ఫలంగా ఉండొద్దు. నిష్ఫలంగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చే విధంగా మీ హృదయాలను మార్చుకోండి. అందుకే జ్ఞాన హృదయం కావాలి. అర్థమవుతుందా? అందుకే జ్ఞాన హృదయం కావాలి అంటున్నాడు. అదే కీర్తన 51:1 వచ్చిన చూడండి. కీర్తన 51:5 వచ్చిన. నేను పాపములో పుట్టినవాడును. దీన్ని తీసుకొని జనతా పాపములు అంటున్నారు. పాపము లోకంలో ఉన్నప్పుడు మనం పుట్టామని అర్థం. పాపం లోకంలో ఉన్నప్పుడు నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో ఏం కోరుతున్నాడటండి? అంతరంగంలో ఏం కోరుతున్నాడంట? అది నిజంగా ఉండండిరా, అదే అంతరంగంలో సత్యాన్ని పెట్టుకొని ఉండరా. సత్యం అనగా వాక్యమురా. వాక్యం ఉంటే మీరు ఏ తప్పు చేయటానికైనా భయపడతారు, ఏ తప్పు చెప్పాలన్నా కూడా భయపడతారు. నాకు భయపడి బ్రతికితేనే మీకు నిత్యత్వం కదా అంటున్నాడు. అందుకనే ఇదే యెషయా గ్రంథంలో మళ్ళీ ఇందాక చదివిన చోట 55వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందే ఏం చేయాలి? దొరికే కాలంలో వెతకాలి. వెతకుండానే ఇక్కడ ఈజీగా మీకు అసైన్మెంట్ చక్కగా మీకు ఇంతవరకు పాత క్వశ్చన్ పేపర్ ఏమనేవాళ్ళు, బుక్లెట్ అనేవాళ్ళు కదా, అలా అసైన్మెంట్ బుక్లెట్ లాగా సంఘం ఉంది. మీకు అనేక విషయాలు బోధపరచడానికి. సంఘానికి రాకపోతే ఏముంది, నేను ఇంట్లో కూర్చొని నేర్చుకోలేనా, లేదంటే ఒక మెసేజ్ వేసి హాయిగా ఆమె అనలేదు అనకండి. కాదండి, సంఘానికి రావాల్సిందే. సంఘ యొక్క విధి విధానాలు పెట్టిందే దేవుడు. అర్థమవుతుందా? సంఘం మానుకోకూడదు. 52 ఆదివారాలు ఉన్నాయి కదా, ఎందుకంటే మనం వచ్చేదే గ్యాదర్ అయ్యేదే ఆదివారాలు కాబట్టి 52 ఆదివారాల్లో ఎన్ని మిస్ అయ్యాం? విత్ రీజన్. ఆ రీజన్ రాసుకోమన్నా, నేను పోయిన వారం కూడా చెప్పాను. రాసుకుంటే మీ మీద మీకే అసహ్యం వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన రీజన్ దేవునికి కనుక నచ్చలేదనుకో, మీ ఊపిరి తీసేస్తే నరులందరూ ఒకేసారి చచ్చిపోతారు. అందుకే లాస్ట్ ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 43వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. విశ్వసించిన వారందరూ. విశ్వసించిన వారిని ఏమంటారు? విశ్వాసులు. ఇంకా విశ్వసించింది ఎవరిని? దేవుని పేరేంటి? ఇంకో పేరేంటి? క్రైస్తవులు కదండి. చదవండి. విశ్వసించిన వారందరూ అందరూ, అది గుర్తుపెట్టుకోండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి
నాకు కలిగినదంతయు సమిష్టిగా అంటే ఈక్వల్ గా ఉంచుకున్నారని. సమిష్టిగా 42 చదువుతున్నావా? వీరు అపోస్తుల బోధ యందును 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల యొక్క బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును బాగా చదువుతున్నారు. చేస్తారా మరి? ఎట్లా ఉన్నారట? దేన్ని అంటారు? ఎడతెడక అని వానని అంటారు. మీరు ఏంటో కురుస్తూనే ఉండే ఎడతెడక, అవునా కదా? మీరు ప్రార్థన చేయటం అయ్యగారు పెట్టినప్పుడే ప్రార్థన కాదు. మీ ఇంట్లో నిద్ర మేల్కొన్నది మొదలుకొని మళ్ళీ పడుకునేవారు. మధ్యలో మెలకు వచ్చినా సరే ప్రార్థన చేసుకుంటూ ఇలా ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక సహవాసమైంది. అక్క వాళ్ళ కూడుకుని వస్తామంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు గారు, నేను ఇక్కడికే వస్తా. ఇందాక విన్నారు కదా దావీదు గారు ఏం చెప్పారు? మాకు ఇవన్నీ కుదరదంటారా? నీ ఆయుష్ కట్ అయిపోద్ది. దేవుని యొక్క ప్రతినిధిగా చెప్తున్నాను. మీకు చాలా మందికి చావు మీ చెవుల దాకా వచ్చింది, మీ నోటి దాకా వచ్చింది. మీకే వస్తే పరిస్థితి ఏంటో ఆలోచించండి. చాలా జీవితాలని దేవుడు ఎక్కడుంచాడట? గొడ్డలు ఎక్కడుంది? వేరు ఉంచబడింది. ఆ వేరు దగ్గర గొడ్డల్ని ఆయన చేత్తో ఇలా అన్నాడంటే మన జీవితాలు ఉండవు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సహవాసమందు రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండండి. ఇది చెయ్యాలండి, ఇలా చేయాలి చెప్తూ లాస్ట్ మాట ఇది చెప్పాలని ఆత్మ ప్రేరణ కలిగిస్తుంది. 1 తిమోతి 3వ అధ్యాయము 1 తిమోతి 3వ అధ్యాయము. చాలా మాటలు ఉన్నాయి, సమయం అనుకూలత లేదు కాబట్టి కుదిరితే ఇంకొకసారి మాట్లాడుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం. కాదు, 8వ వచనం చదవరా? అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండాలి. పరిచారం చేస్తున్నాం కదా అని కాలరా కదయకూడదు మనం ఎవ్వరము. పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్సులు, ఒక మనసు ఉండాలి. 2 మనస్తత్వాలు, డ్యూయల్ మైండ్, డ్యూయల్ సిమ్ ఫోన్లోకి సరిపోద్ది. మీకు తెలుసో లేదు, ఒక ఫోన్ సిమ్ పనిచేస్తుంటే ఇంకొక సిమ్ సైలెంట్ అవుతుంది. ఇప్పుడు అవుతున్నాయి, మీరు గమనించుకున్నారు లేదు? సిమ్మే భరించలేకపోతుంది 2 సిమ్లు, అదే ఫోనే భరించలేకపోతుంది 2. మీరు ఎలా భరిస్తారు? ఈ ద్విమనస్తత్వము ఎవరో అని చెప్పాడు యేసు ప్రభు వారు. ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు. మీరు క్లారిటీ తెచ్చేసుకోండి. మీరు సిరికి దాసులుగా ఉండాలా? దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండాలి ఉన్న వాళ్ళకి సిరి ఆటోమేటిక్ గా లొంగుతుంది. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేస్తాడు. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి చాలు అనుకోండి కదా. మరి అలా అనుకుంటారా? నైనా నన్ను ఆశీర్వదించి నిన్ను పొంగి దానిలో నేను కొట్టుకుపోయేలాగా చెయ్యంటారా? నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఎంతో వందనాలు, స్తోత్రాలు. నేను మా జీవితం గురించి, మా విధి విధానాల గురించి, మీ భక్తుల యొక్క తాత్పర్యం గురించి ఎన్నో మాటలు మాతో మాట్లాడారు. సంఘానికి కూడా నేను అదే విషయాలు చెప్పాను. నేను మాటలు ఎత్తుకుని పోయేవాడు ఉన్నాను. అది మీకు తెలుసు, వారికి తెలుసు. చెప్పబడిన మాటలు నేను వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని ఫలింప చేసుకొని ఆత్మఫలములు ఫలించేలాగా వారిని ప్రేరేపించండి. అయినా మీరు ప్రేమ అయి ఉన్నారు కనుక మీ ప్రేమను పంచాలి. అయినా ఇవ్వబడిన దయా కిరీటం అని తెలియకుండా లోకంలో ఎంతోమంది వ్యర్థంగా కూర్చిపోతున్నారు. వారిని కొట్టైనా చెప్పాలనేదే మీ ఆశ. ఆయన మాట వినకపోతే కదా నాయన కొడతారు. ఆ గ్రహింపు తెచ్చుకొని మీ మంచితనాన్ని, మీ ప్రేమని గుర్తిరిగి ఇకనైనా వారు మారటానికి చేయండి. వ్యర్థంగా వారి జీవితకాలాన్ని గడపకుండా మా సంఘంలో మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ఉండి నేను స్తుతించి నేను గణపరుచుకునే భాగ్యం అనుగ్రహిస్తారని ఆయన మా మీద మీ కృపా వాత్సల్యతను ఆయన మరింతగా పెంచి మమ్మల్ని దీవిస్తారని ఆశపడుతూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. సమయంలో మరి శ్రీనివాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం మధ్యాహ్నకాల భోజనాన్ని ఏర్పాటు చేశారు. దానిలో కొనసాగు.
ఒక 5 నిమిషాలండి. అందరికి వందనాలు. దేవుని మాట వాక్యం చదువుకుందాం. ఈ సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నా కొన్ని విషయాలు మనం చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఈ మాటలు మీరు చదువుతున్నాయని ఈ సంవత్సరం అంతా మీరు పాటించగలరా లేదా అనేది బాగా ఆలోచించారు. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. చేయగలరా మనం ఈ మాట? ఇది మిమ్మల్ని హింసించు వారిని దీవించాలి. మనం దీవించగలుగుతామా? ఇంట్లో అమ్మా నాన్న మనం ఏమైనా అంటే మనం ఒప్పుకోం. మరి దేవుడు ఎందుకు రాయించాడు? ఆయనలాగా మనం స్వభావంలోకి వెళ్ళాలంటే కంపల్సరీ అనే మాటలని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ చదవమ్మా. ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచగా తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మనం కొంచెం ఏమన్నా నాలెడ్జ్ ఉందని ఏం చేస్తాం? నాకంటే మించివాడు ఎవరు లేరు అనుకుంటాం మనం. మరి బుద్ధిమంతులుగా నీకు నువ్వే ఎన్నుకోవద్దు అంటున్నాడు. మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఆయన రిక్తుడుగా ఉండి ఆయన తగ్గించుకుని మరి సిలువలో ఆయన మరణాన్ని పొంది అంత తగ్గించుకుంటేనే కదా దేవుడు ఆయన అంగీకరించగలిగాడు. అలా ఉంటున్నాం మనం క్రైస్తవులు అందరం ఉన్నాం. ఈ మాట ఎందుకంటే ఈ చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు పాటిస్తున్నారా లేదా మీ మనసాక్షికి మీరు వదిలిపెడుతున్నాను నేను. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే డంబంగా ఉండటానికి అయితే కాదు. దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ మన ఆత్మని పరిశుద్ధంగా తండ్రి మనం అప్పచెప్పాలి. నెక్స్ట్ చదువుమా. కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండేది. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమానంగా ఉండేది అన్నాడంటే సమస్త మనుషులతో సమానంగా ఉండేది అంటే సమాధానంగా ఉండేది అన్నాడంటే దాంట్లో క్రైస్తవులు ఉన్నారా అన్ని జనులు ఉన్నారా? మరి మనం ఏం చేస్తాం? క్రైస్తవులను ఒకలా చూస్తాం, అన్నిలో ఒకలా చూస్తాం. పక్షపాతి దేవుడికి లేదు, మనకే ఉంది. మరి అది అంటరాని వాళ్ళు అంటాం, అది పరిశుద్ధులు కాదంటాం, అది తాగుబోతు అంటాం, వాడు వ్యభిచారి అంటాం. అది వ్యభిచారి దేవుడు ఏమన్నాడు? అమ్మ అన్నాడు. ఎవడు మా మాట నలుగుతాడు? అమ్మ అమ్మ అని ఏమన్నాడు? నేను కూడా నీకు నేను తీర్పు తీర్చను, ఇంక మీదట వెళ్ళి మళ్ళీ చెయ్యి మాట అన్నాడు. తప్పునే, అంతే సింపుల్ కదా ఆయన. మరి అలా ఉంటున్నాము మనం. ఎదటివాడి యొక్క ఆలోచనలు విధానాలను మనం ఏం చేస్తాము? మనం తీసుకుంటాం మన చేతిలోకి. వాడి యొక్క కంట్రోల్ మందే అనుకుంటాం. వాడికి కంట్రోల్ ఏమో నలుసు ఉంటుంది, నీ కంట్రోల్ దూరం ఉంటుంది. నీ దూరం ఉన్నప్పుడు ఆ నలుసు నీకు కనపడుద్దా? అదే మనం పరీక్షించుకోవాలన్నాడు. అందుకే ప్రతి నిత్యము నీవు నేను పరీక్షించుకో. అలా ఉంటున్నామా మనం? లేదు. ఈ సంవత్సరం ఫస్ట్ లో మీకు ఈ మాటలు దేవుడు మీకు తెలియజేయాలనుకున్నాడు. ఆ మాట ప్రకారం మీరు నడుచుకోండి. ఓకే, నెక్స్ట్ చదవమ్మా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. మనం ఏం చేస్తాం? ఎవరైనా గొడవ పడితే మన సైన్యం తీసుకెళ్ళిపోతాం. రే అది ఇట్టన్నారా, ఇట్లా పూజలు తిట్టారా, ఇట్టన్నారా, నా బండిని గుద్దారా, ఏం చేశారా, నా అన్నాన్ని మాట్లాడాలని చెప్పి మనం ఏం చేస్తాం? మన బలగాన్ని తీసుకెళ్ళిపోతాం. బట్ దేవుడు ఏమన్నాడు? నా పనిలో పగ తెచ్చుకోవడం. దేవుడు పగ తెచ్చుకోవడం అంటే మీకు తెలుసు ఎలా తీసుకుంటాడో అసలు మన కంటికి కూడా తెలియదు. అది నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వాలి ఆయనకి. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడు ఆయన కనుపాపను ముట్టినవాడు బతకల్లా బతకల్లా. మరి ఆ ధైర్యం మీకుందా? బట్ మనం ఏం చేసుకుంటాం? ఓన్గా మన చేతిలో మనం తీసుకుంటాం, మనం గొడవ పడతాము. మనం ఏం చేస్తాం? అందరూ ఎదుట అల్లరి పాలవుతాం. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ వల్లే కదా నా నామం అన్ని ఎదుట సూచింపబడుతుంది అన్నాడు. మరి ఆయన ఎందుకన్నాడు? మరి ఆయన అలా ఉంటున్నాం మనం. బాగా ఆలోచించండి. క్రైస్తవుల్లోనే సరైన సఖ్యత లేదు.
మనందరం వచ్చాం ఇక్కడ, బట్ ఒకళ్ళు పడదు. అది మీ మనసాక్షిని అడగండి. నేను ఓపెన్గా చెప్తా ఏదైనా, దానివల్ల మీరు ఫీల్ అవ్వద్దు. ఇది దేవుడి మాటగా భావించండి. నేనేం చెప్పానా కదా, అయితే దీంట్లో ఉందా? బైబిల్లో ఉన్న మాట చెప్పాను కదా నేను. నెక్స్ట్ అమ్మా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిందువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపబడను. ఇన్ని మాటలంటే మన జీవితంలో మనం ఉండటానికి దేవుడు రాయించినా కూడా ఆ మాటలు పట్టించుకోము. మనం దేన్ని పట్టించుకుంటాం? మనకు అనుకూలమైన వాక్యాలను తీసుకుంటే దాని ప్రకారమే మనం దాన్ని బేస్ అయిపోతాం. మరి దేవుడు ఏమంటున్నాడు? కీడుకి 10 కీడు చేయవద్దు అంటున్నాడు. మరి చేయాలి మనం. మరి ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం, ఇవి వాగ్దానాలు అంటే నీకు అనుకూలమైన వాక్యం వచ్చింది అనుకోండి, అది వాగ్దానం అనుకుంటున్నారు అందరూ. అది కాదు కదా. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయనకి ఏం కావాలో దాని ప్రకారం నడుచుకుంటే నీకు ఆయుష్ ఇవ్వగలుగుతారు. సో అది ధన్యత మీకు అందరికీ ఇవ్వాలని కోరుకుని నా మాట ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మమ్మల్ని కన్నా మా పరమ తండ్రి, మరి ఈ నూతన సంవత్సర మొదటి దినాన్న మమ్మల్ని అందరినీ ఏకపరిచారు తండ్రి. ఇదంతా మీ చిత్తం, మీ కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యం తండ్రి మా పట్ల. దీని ప్రకారం తండ్రి మేము ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలో, ఎలా మీ పట్ల మేము నడుచుకోవాలో, ఎలా మీ మాటలు తెలుసుకోవాలో, ఆ మాటలు తెలుసుకుని ఎలా జీవించాలనే మాటలు, కొద్ది మాటలు తండ్రి మీ మనసుని మీ పిల్లలకు తెలియజేశారు. విన్నవారు ఆ మాటలు మర్చిపోకుండా వారి మనసులో ఉంచుకుని వారి వరకే కాకుండా ఇతరులకు కూడా చెప్పగల శక్తిని, జ్ఞానానికి ఉన్న వారందరికీ దయచేయండి. మా కోరిక ఏంటంటే తండ్రి, ఇక్కడ ఉన్న వారందరూ మేము ఆ పరలోకంలో కలుసుకుని పరిశుద్ధంగా ఒకరినొకరు చూసుకునే భాగ్యం అందరికీ దయచేయమని ఈ చిన్న పాదం మీ సన్నిధి చేసుకోమని మా ప్రభువును, మా రక్షకును, మా అన్నగారిని యేసుక్రీస్తు ద్వారా మీకే సమర్పించారు వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచి త్వరగా మరి